వెల్కమ్. నేను మీ ధరణి. మొదలు హెడ్లైన్ చూస్తే సీదా ఆర్తలకు పోదాం. కాలం చేసిన వాళ్ళకు పింఛన్లు మున్సిపాలిటీలనే ఉన్నారట 24,000. కూరగాయలు మస్తు పిరం, కొనేటట్టులేం తినేటట్టులేం. కొనసాగుతున్నాయి సోదాలు, బయటపడుతున్నాయి కోట్ల కోట్లు. బుడ్డదాని మీదికి కోతుల దండు, అమ్మ రాకపోతే ఆగమైతుండు. యూట్యూబ్ లో చూసి దొంగ నోట్ల ముద్ర. హాలు మొగలు ఏమన్నా ఇకమత్ చేసిండ్రా? ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి ఆ పథకాలకు వివిధ పేర్లు పెడుతుంటాయి. భారతదేశంలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, గృహ నిర్మాణం వంటి వివిధ రంగాలకు అనుగుణంగా అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో సుత మహాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, రైతు భరోసా, ఆసరా, చేయూత పింఛన్లు ఇట్లా షాన్నే ఉన్నాయి. అందులో గీదీన్ కథ చూద్దాము. కాలం చేసిన కనకయ్య నుంచి మొదలు పెడితే జీవి తీసుకున్న జానయ్య దాకా, సూసైడ్ చేసుకున్న సూరయ్య కాడి నుంచి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్న అమృతమ్మ దాకా కాలం చేసిన బాజాప్తా పింఛన్లు పడుతూనే ఉన్నాయి. ఇట్లా ఒక్క మున్సిపాలిటీలోనే 24,000 మందికి మీదనే కాలం చేసిన పింఛన్లు పోతున్నాయి. మేం కాదుల్లో అసలు పింఛన్లన్నీ బరాబర్ పోతున్నాయా, ఎవరు తీసుకుంటున్నారు, వాళ్ళంతా బతికే ఉన్నారా లేదా అని జీవన్ ప్రమాణ్ పేరుతోని సర్కారే సర్వే చేసి చెప్పింది ఈ ముచ్చట. పెద్ద మనుషులు, ఇంటాయన కాలం చేసిన అక్కలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ పేషెంట్లకు చేయూత పింఛన్లు అందిస్తుంటది సర్కారు. అయితే అందులో చాలా మంది కాలం చేసిన సుత ఎవరో ఒకరు పింఛన్లు తీసుకుంటున్నారట వాళ్ళ పేరు మీద. మున్సిపాలిటీల్లో మొత్తం 19 లక్షల మందికి పింఛన్లు అందుతుంటే ఇప్పటికి 15 లక్షలకు మీదనే మందిని సర్వే చేసిర్రట. ఇంకో 3 లక్షల మందిలో కొందరు అడ్రస్లు మారితే ఇంకొందరు ఇళ్లకు తాళాలు వేసిపోయిర్రట. ఉత్తర తెలంగాణ జిల్లాలో 195 వాళ్ళు సర్వే అయిపోయిందట. సర్వేలో మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి 199 పాలతో టాపులు ఉంటే రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం వెనక పట్టుబట్టినాయట. ఇక రాష్ట్రం అంతటా చూస్తే 41 లక్షల మందికి పింఛన్లు ఇస్తుంది సర్కారు. అందులో కాలం చేసిన వాళ్ళు, అర్హతలు లేని వాళ్ళు సుత పింఛన్లు తీసుకుంటారని కంప్లైంట్లు వచ్చుడుతోని ఈ సర్వే కార్యం ముంగటేసుకుంది సర్కారు. ఇక చెప్పున్నే ఆయన తొడగొట్టి అసలైన అర్హులకే సీదా వాళ్ళ అకౌంట్లనే జమ చేసే ఇకమత్ చేస్తున్నారు ఆఫీసర్లు. చూడాలి మరి అప్పుడెంత చక్కదనంగా అందుతాయో. ఓ రమక్క, ఏం కూర వండినవే? ఇంతంతా ఏసియకపోతేవి మీ మరిదికి అస్సలు పోతలేదంట. ఓ నేనేం వండినానే చెల్లె, మొన్న బావ ఓ 10 గల మామిడికాయలు తెస్తే తొక్కు పెట్టినా కదా, ఆగో గాదంతోనే తింటున్నాము దినాము. ఓ సంధ్యక్క, నువ్వేం కూర వండినవే? మాదేముంది చెల్లె, ఇంత ఎల్లిపాయ కారం నూరిన కాదు ఆగారు. ఓ అత్త, మీ ఇంట్లో ఏం కూర వండినావు? కలెమాకు వాసన గుప్పున కొడుతున్నది. ఏహే, ఏం కూర లేకనే ఇంతంత అన్నం పోపేసిన పొల్ల. ఇగో గిట్లా ఉంటుండొచ్చు నువ్వు అంతటా. ఎందుకంటే బెండకాయ బెదరగొడుతుంది, ఆనిక్కాయ ఎదరగొడుతుంది, టమాటా తగ్గుతలేదు, బీరకాయ బేరాలేవంటుంది, వంకాయ వద్దే వద్దంటుంది, కాకరకాయ సేదంటుంది, మిర్చి కారం అవుతుంది, తోటకూర తొవ్వకే రాకంటుంది, పాలకూర పక్కకు పోయి ఆడుకోమంటుంది. మొత్తానికి ఏ కూరగాయలు ముట్టుకున్నా బగ్గున మండుతున్నాయి. ఓ 20 రోజుల కింద కిలో 50 రూపాయలు ఉన్న కూరగాయలు ఇప్పుడు 80 దాకా పోయినాయి. ఈగేముంది, సంచెడు పైసలు పట్టుకొని మార్కెట్కు పోతే దోసెడు సుత కూరగాయలు అయితే పరిస్థితి లేదు. మొన్నటిదాకా 20 రూపాయలు ఉన్న టమాటా 60 రూపాయలు అయితే మెంతికూర 150 నుంచి 200, కొత్తిమీర 40 నుంచి 100 రూపాయలు, చిక్కుడుగాయ బీరకాయలు 60 నుంచి 100, 120 రూపాయలు అయినాయి. గీతీర్ల రేట్లతో ఒక కుటుంబం ఆరానికే 500-600 ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కూరగాయలు 2,000 ఇది ఒకటి. రెండు సంచి కూడా లేదు. 2,000 ఇది. అల్లుగడ్డ 50 రూపాయల, 30 రూపాయల, మిర్చి 80 రూపాయలు. 2,000 ఉన్నాయి, ఒక సంచి కూడా లేదు. కారణం ఏంటంటే వస్తలేవు ఎండాకాలం కానీ ఆయన ఎండాకాలము ఎండలకు కూరలు వస్తలేవు. ఇక రాంగ ఇప్పుడు ఆనలు కొడితే మళ్ళీ కూడా ఆనలకు అన్ని పోతే 50కి 3, 4 వస్తుంది. మళ్ళా ఇప్పుడైతే 5, 6 వేస్తున్నాం. మరి ఎందుకు ఇట్లా అవుతుందంటే ఇక్కడ అనుకున్నంత దిగుబడి లేదు. బయట రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకుంటుండే వరకు ట్రాన్స్పోర్ట్, ఆ ఛార్జీ, ఈ ఛార్జీలని రేట్లు పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. పరిస్థితి ఇట్లనే ఉంటే రేపు కూరగాయలు ఏలాడదీసి చూసుకుంటూ ఉత్తన్నం మింగే కథ అవుతుండొచ్చు పోరి.
అరే నేను మొదలే చెప్తున్నా 17 తారీఖు నాడు ఏ ప్రోగ్రాం పెట్టుకోకుండ్రి. నేను రాను, మీరు కూడా పోవద్దు. ఎందుకురా? అరే మా అన్న లగ్గం ఉంది కదరా. అర్రే మర్చిపోయినాం రా. హలో రాజవ్వ, నేను పెద్దనాయనని మాట్లాడుతున్నా. 22 తారీఖు నాడు చెల్లెది లగ్గం పెట్టుకున్నాం బిడ్డ. అల్లుడు నువ్వు పిల్లలను దోలుకొని రాన్రి. మా అవ్వ కాదు. సరే వస్తాం తీయే. ఇగో గిసోంటి ఫోన్లు పత్రికలు మీ ఇంటికి సుతా వచ్చే ఉంటాయి, తీయుర్రి. 16, 17, 19, 20, 21, 22, 24, 25, 26, 27, 28, 1, 6, 7, 8, 10, 11, 12 ర్యాంకులు కాదుల్లో. లగ్గాలు చేసుకుంటానికి జూన్ జూలై నెలలున్న మంచి రోజులు. సోమవారం కెంచి వచ్చే నెల 12 తారీఖు దాకా లగ్గాలే లగ్గాలు. అన్ని జిల్లాల్లో పెళ్లి సందడి కానొస్తుంది అన్నట్టు. ఇన్నొద్దులు అధిక జ్యేష్ఠ మాసం వచ్చిందని లగ్గాలకు బిరేకు పడ్డది. ఇక ఇప్పుడు పెళ్లి గడియలు వచ్చినాయి అన్నట్టు. ఆల్రెడీ 2-3 నెలల కిందనే పిల్లగాడు మా వాళ్ళే అనిపించుకొని పూల పనులు వరపూజ చేసుకున్న వాళ్ళు కళ్యాణ మండపాలు దేవులాడే పనులు ఉన్నారు. బంగారం పిరమైనా ఆడపిల్లకు పెట్టక తప్పదు కాబట్టి రేటు జనంత ఎక్కువైనా కొంటున్నారు. పిల్లగాంతో పాటు వాళ్ళ ఇంటోళ్ళు సుతా బట్టలు కొనడానికి జోరుగా షాపింగ్లు నడుస్తున్నాయి. ఇక పెట్టుబోతలు ఎట్లయినా ఉన్నదేనాయే. అయితే మంచి ముహూర్తాలు ఉండుతోని పెళ్లిళ్లే కాదు, ఇళ్ల ఖర్చుడు, పూల పనులు, వరపూజ, గుళ్ళల్లో దేవుళ్ళని నిలబెట్టుకునే కార్యాలు జోరుగా నడుస్తుంటాయి ఈ నెల రోజులు. ఒకటే రోజు 2 లగ్గాలుంటే ఎవరు ఏ పెళ్లికి పోవాలనో ఇప్పుడే డిసైడ్ చేసుకోరి మరి. వాళ్ళకు నియంగా అన్నం తింటే అస్సలు తిననట్టే ఉంటుంది కావచ్చు. బయట హోటల్లో తిన్నా సుత అట్లట్లనే ఉంటుండొచ్చు. మంచి రెస్టారెంట్కు తీసుకుపోయి బొజ్జ నిండా తినబెట్టినా ఏహే గిదేమంటది అస్సలు తిన్నట్టే లేదు అని అంటారేమో. అట్లా అని ఇదేదో తిండిపోతల ముచ్చట అని అనుకునేరులా. వీళ్ళు సుత తింటారు, కాకుంటే బువ్వనో బిర్యానీయో కాదు, లంచాలు మాత్రమే మస్తు కాయిస్తోనే తింటారు. ఇదేమో ఎంత తిన్నా ఆకలి తీరదాయే. ఇక ఆల్చం ఎందుకు కానీ అసలు ముచ్చట చూడు. కడక్ నోట్ల కట్టలు చూస్తే ఈ పాటికే సీన్ మెరుకయ్యే ఉండొచ్చు. ఇవాళ ఇంకో అవినీతి తిమింగలం పడ్డది ఏసీ బొల్ల వాళ్ళకు. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ శుంకర్ నారాయణ సార్ కష్టార్జితం ఇదంతా. ఆమ్దానికి మించి ఆస్తులు కూడా పెట్టిండనే మతలబ్ అందంగానే పట్నం పాత బస్తీ చెత్రినాకాలు ఉండే సారోళ్ళ ఇల్లు ఆఫీస్ తో పాటు 11 జాగల్ల దేవులాడితే ఏం తక్కువ 1,10,00,000 దొరికినాయట. ఇంట్లో బెడ్రూమ్ లో మంచిగా పరుపు కింద పరిచి పెట్టిరట, నోట్ల పరుపు మీద పండుకున్నట్టు ఉంటదని. ఇక బంగారం ఎంత ఉంది, భూముల జాగాలు ఏమున్నాయని కాగితాలన్నీ మర్రేస్తున్నారు ఆఫీసర్లు. ఈ మొత్తం టోటల్గా ఇతని బ్రదర్స్, కజిన్ బ్రదర్స్, ఆఫీసు, తర్వాత రిలేటివ్స్, ఇన్లాస్, వాళ్ళందరి ఇళ్లలో కూడా ఒక 11 ప్లేసెస్లో సెర్చెస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటివరకు సెర్చ్ చేసిన దాని ప్రకారంగా ఇక్కడ ఇంట్లో 1,40,00,000 రూపాయల నగదు దొరికింది. తర్వాత 1 కిలో వరకు బంగారం ఉంది ఇంట్లో. అది కాకుండా 2 లాకర్స్ ఉన్నాయి, ఇంకా లాకర్స్ ఓపెన్ చేయలేదు. లాకర్స్లో కూడా గోల్డ్ ఉండి ఉంటుంది, అది ఓపెన్ చేస్తే కానీ అది చెప్పలేము. అది తర్వాత డాక్యుమెంట్స్ ఇంకా వెరిఫై చేస్తున్నాము. దాదాపుగా ఇప్పటివరకు దొరికిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మాకు నచ్చలేదని కొందరు, సర్కార్ తెచ్చిన రూల్స్ తోటి మాకు అన్యాయం జరుగుతుందని ఇంకొందరు, మా సమస్యలు పట్టించుకుంటలేరని కొంతమంది, మమ్మలను కావాలనే తొక్కేస్తున్నారని కొన్ని సంఘాలు. ఇట్లా ఎప్పుడు ఏడనో ఓతానా ఎవలో ఒకలో నిరసనలు చేస్తూనే ఉంటారు. అట్లనే గీళ్ళు సుత నిరసన చేయబోతే గిట్ల అయ్యింది. అటు దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులు, ఇటు లక్డీ కప్పుల్లో ఏబీవీ పొల్లు. 5,000 పోస్టులు ఏడ సరిపోతాయి నాళ్ళు, విద్యాశాఖల సమస్యలు తీర్చాలని ఇల్లు. నిరుద్యోగులు డప్పు సప్పులతో రోడ్డెక్కి నిరసన చేస్తే ఏబీవీ పొల్లు చదువుల శాఖ కమిషనర్ ఆఫీస్ ముట్టడి చేస్తానికి వచ్చిర్రు. ఊకుంటారా? ఎక్కడొల్లనక్కడ ఆగబట్టుడు, నూకేసుడు, లాబట్టి డీసీఎం వ్యాన్లకి ఎక్కించుడు. 100 మంది రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తుంటే ఆడ ఈడ ఆప్తానికి శానసేపు తనలాడిరు పోలీసులు. కానీ ఇంతకు ఎవ్వరు వినకపోయే వరకు బలిమీటికి లాబట్టుకుపోయి వ్యాన్లకి ఎక్కిచ్చే కథ అయింది. కానీ సర్కారు అన్ని సక్రంగా చేస్తే గీళ్ళంతా రోడ్ల మీదకి ఎందుకు వస్తారు సార్లు? జర అది కూడా సోసాయించుర్రి. పలానా జిల్లాలో కోతుల బెడద, పలానా ఊర్ల మీద వానరాల దండయాత్ర, పంట పొలాల మీద కోతుల దాడి, తీవ్ర పంట నష్టం, ఇల్లు పీకి పందిరేస్తున్న కోతులు, ఇంటి ఆవరణలో ఉంచిన సరుకులు ఎత్తుకెళ్తున్న వైనం, ఇంటిలోకి చొరబడి బువ్వ కూర ఆగం చేస్తున్న అంజనలు. ఇగో గిసోంటి వార్తలు బొచ్చడు చూసినాము. మనుషుల మీద దాడులు చేసిన కోతుల ముచ్చట్ల సుతా చూసినాము. ఇంతకు ఇప్పటి ముచ్చట ఏందంటే,
నీ కోతికున్న వారెత్తు పొలను గట్ల గరిసి పాడైంది. అగో తప్పించుకొని పోతుంటే మీదికి ఎట్లేక పడుతుందో. అమ్మో అమ్మో అని ఒరుకుంటా 2 జంగలాల్లో ఇంట్లో పడ్డది పాప. ఆ బుజ్జి తప్పించుకున్నదని ఈ బుడ్డ దాని మీదికి పోతున్నాయి కోతులు. ఓస్ని మీదికి ఎగబడి రక్కుతుంది సంటి దాన్ని. ఏమో ఏడిపినొస్తుందని అక్క ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చే వరకు ఏమున్నది, కోతి ఎగబడి గీక్తూనే ఉన్నది. ఉస్సు ఉస్సు అని క్రికెట్ బ్యాట్ తో ఎంత బెదిరించినా పోతలేదు కోతి. మమ్మల్నే ఎల్లగొడతావా అని అక్క మీదికే ఎట్లూరుకొస్తున్నాయో చూడురి. వాళ్ళని నీళ్ళని పిలిచినా ఎవ్వరు రాకపోయే వరకు ధైర్యం చేసి బెదిరించుకుంటూ కోతిని ఎల్లగొట్టింది అక్క. ఎమ్మటే దవాఖానకు తీసుకుపోతే వైద్యం నడుస్తుంది. అగో ఈ ఇంటి మీద నుంచి ఆ ఇంటి మీదకి గోడల మీద చెట్ల మీద ఏడబడతా అన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకుంటానికి బయటకు అచ్చుడే ఆల్సం, ఎగబడి దాడి చేసుడే. రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల బొప్పాపూర్ల కోతులతోనే అరిగోసపడుతున్నారు పబ్లిక్. సీక్రెట్ కెమెరాల రికార్డ్ అయిన కోతులు ఈ రంగం బుత్తాంతే. ఇంతకు 10 వాళ్ళు బుగులు పట్టిస్తున్నాయి అంటే చూడు ఎట్లున్నదో. జరి ఇప్పటికన్నా కోతులను ఎల్లగొట్టే ఉపాయం చేయురి సార్లు, ఎగబడి కరిసి పాడైతున్నాయి. దునియాల పైకం కమాయిస్తానికి బొచ్చడు తొవ్వలున్నాయులా. మంచిగా చదువుకొని పెద్ద కొలువు కొట్టి ఆఫీసర్ కావచ్చు, లేదంటే ఏదైనా ప్రైవేట్ కొలువు చేసి ఇంత కూడా చేసుకొని లక్షాధికారి కావచ్చు. అది కాకపోతే ఏదైనా కంపెనీలో పని చేసి ఇంతో అంత జీతం వస్తుంది, పెండ్లాం పిల్లలను చదువుకోవచ్చు. ఇవన్నీ కాదనుకుంటే అడ్డా మీద కూలి పనికైనా పోయి బతకొచ్చు. కానీ గియ్యం పనులు రా నాయన. పోలీసులు ముసుగులేసి తీసుకొస్తున్న 2 ఆల్మొగలకు ఆదర్శ దంపతులను అవార్డు ఇవ్వాల్సిందే పోరి. ఇంత మర్యాద చేసి అంత గొప్ప పని ఏం చేసిర్రు అంటారా? ఇంట్లో ప్రింటర్ పెట్టుకొని ముద్దుగా దొంగ నోట్లు ముద్ర కొడుతుర్రు. దొంగ నోట్లు ముచ్చట తెలిసి పట్టుకున్నారు పోలీసులు. నల్గొండ జిల్లా చండూరులు ఉంటారు. గింతలుగా ఎట్లా దొరికిర్రు మరి అంటారేమో. ఓ పాల దుకాణం కాడికి పోయి ఓ పాల ప్యాకెట్ కొని 500 నోటు ఇచ్చిండట అయ్యగాడు. అరే నోటేంది ఇంత పతలా ఉన్నదని షాప్ ఆయనకు డౌట్ అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ కొట్టిండు. ఇగేముంది ఎమ్మటే వచ్చి మనోళ్ళు ఇంటికి పోయి చూస్తే ఏమున్నది, ముద్దుగా కుటీర పరిశ్రమ నడిపిస్తున్నట్టు బయటపడ్డది. ఎమ్మటే అరెస్ట్ చేసిర్రిగా. నకిలీ నోట్లను ప్రింటర్ అండ్ స్కానర్ ద్వారా ప్రింట్ చేయడము, వీళ్ళే వెళ్ళి ఇతని భర్త వెళ్ళి A1 బెజవాడ రాజు సంతలు, అదేవిధంగా రద్దీ ప్రదేశాలు, షాపులల్లో ఎవరైతే వయోవృద్ధులు ఉంటారో వాళ్ళ దగ్గర సర్క్యులేషన్ చేస్తున్నాడు గత కొంతకాలంగా. ఆగనాట మంది ఎక్కువ ఉన్న జాగాలకు పోయి నోట్లు మార్చే కార్యం పెట్టుకుంటారు అన్నట్టు ఈ విద్య అంతా ఏ గురువు తను నేర్చిండు అంటారేమో. అంతా గూగుల్ అమ్మ పుణ్యమే. యూట్యూబ్ లో దొంగ నోట్లు ఎట్లా ముద్ర కొట్టాలని చూసి నేర్చుకొని ఇట్లా పంతనం చూపిస్తుంటే పట్టేసిర్రు పోలీసులు. ఇప్పటికి ఎన్ని నోట్లు కుద్దిరో, ఎంతమంది నేతల మీద చేతులు పెట్టిరో. లోపలికి తీసుకుపోయి జర మర్యాదలు చేసుకుంటారు స్కోరి సార్లు. పైకం సంపాదిస్తానికి సవాలొచ్చే తొవ్వలు ఉండగా గీతోవే దొరికిన అది. ఇద్దరు కూడా చెరో కష్టం చేసుకుంటేమాయే. పలానా జిల్లాలో ఏజెన్సీ ఏరియాలో పోడు వ్యవసాయం చేస్తున్న రైతులను అడ్డుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు. పోడు భూముల్లో వ్యవసాయం పనులు చేయకుండా రైతులను నిలువరించిన ఫారెస్టోళ్లు. ఏజెన్సీ రైతులకు పోలీసుల నడుమ ఘర్షణ, రైతులపై కేసులు. ఫారెస్ట్ ఆఫీసర్ల కాళ్లపై పడి వేడుకున్న ఏజెన్సీ రైతులు. ఇగో గిసోంటి వార్తలు బొచ్చడు చూసినాము. అట్లనే గీడసుత గదే నడిచింది. కానీ ఆఖరికి ఏమైందంటే ఈ భూమికి సర్వై చేసిండ్లు, వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళే సర్వై చేసిన రిసిప్ట్ ఇచ్చిండ్లు మాకు. ఇక కొట్టకుల్ని అని అన్నారు. ఇక ఎట్లా సార్, మీరు అటు పోతే పట్టుల్ని తన్నుల్ని మమ్మల్ని. అబ్బ కొడుక, ఫారెస్ట్ వాళ్ళు పోలీసులను ఎంటేసుకొని వచ్చిర్రంటే రచ్చ రచ్చ కావచ్చు అనిపిస్తుందిలే. అట్లా ఏం కాలే కానీ ఏం నడిచిందో ముచ్చటంతా చూడురిగా. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సుర్దాపూర్ శివార్లో పోడు భూములు సాగు చేస్తానికి రైతులు వచ్చిర్రు. ఫారెస్ట్ భూములు అట్లెట్ల పంటలు పండిస్తారని పనులు అడ్డుకుంటానికి ఫారెస్ట్ వాళ్ళు దిగిర్రు. వ్యవసాయం చేసుడే అని వాళ్ళు ఎట్లెట్లా చేస్తారో చూస్తామని ఇల్లు. లెక్కకైతే వాళ్ళు దున్నుడు ఇల్లు గుంజుకపోవడం నడుస్తుంది అంతటా. కానీ ఆఫీసర్లతో ఏండ్ల కంచెల్లి పోరాడి యాస్టగొన్న రైతులు ఆఖరికి గీ బంపర్ ఆఫర్ ఇచ్చిర్రు ఫారెస్ట్ వాళ్ళకు. 60 మంది ఉన్నారు, 60 కుటుంబాలు. మేము పేరు రాస్తాం, మీరు కేసు రాయండి. మీకు మాకు గొడవద్దు, కొట్లాటద్దు, మీరు రాకుండి, మమ్మల్ని రానియకుండా రాసుకోండి కేసు. పేర్లు సహా డైరెక్ట్ పేర్లు ఇస్తాం, భయపడేది సవాల్ లేదు. జైల్లో పెట్టినా కానీ మనకి భూమిలో లేదు, బస్ కూడా అదే బుక్కడ అన్నం ఆడ దొరుకుతుంది. అగానట ఊకుక మీకు మాకు కీసులాట ఎందుకు సారు? మేము పంటలు పండిస్తేనే 4 మెతుకులు తింటాం. అదే వద్దంటారు కాబట్టి అందరి మీద కేసులు కట్టి లోపటయ్యూరి. అన్నంత 3 పూటల బువ్వ దొరుకుతుంది అంటున్నారు రైతులు. ఫారెస్ట్ వాళ్ళే సర్వే చేసిర్రు. మా తాన రసీదులు పహానీలు అన్ని ఉన్నాయి, మాకున్న దాంట్లోనే వ్యవసాయం చేస్తాం, బుత్తాంత అడవిలోకి
జరిగినా పట్టుకోరి అనేది రైతుల మాట. అట్లా కాదు, వీళ్ళంతా అసలు గిరిజనులు కాదు, బయటోళ్ళు, వీళ్ళు ఎన్నేళ్ళు పోటీ చేసినా చెల్లది అనుకొస్తున్నారు ఆఫీసర్లు. వాళ్ళేమో అట్లా, వీళ్ళేమో ఇట్లా. పట్టాలు ఉన్న కాడికన్నా దున్నుకొని అంటారు కదా సార్లు, జర ఆలోచన చేయుర్రి. ఆరోగ్యమైన శిశువు కొరకు అన్ని కలిసిన పౌష్టికాహారం అనగా ఎక్కువ పాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పు, మాంసం, చేపలు తీసుకోవాలి. మొదటి 6 నెలలు నెలకొకసారి, 7-8 నెలల్లో నెలకు 2 సార్లు, 9వ నెలలో వారానికి ఒకసారి వైద్య పరీక్షలు అవసరం. సొంతంగా మందులు వాడటం, ఎక్స్రేలు తీయించుకోవడం చేయకండి. ఎత్తుమడమల చెప్పులు వేయకండి. గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలానే ఉంటుంది. మొదటి 3 నెలలు, చివరి నెలలో దూర ప్రయాణాలు, కార్, స్కూటర్ నడపడం చేయకండి. ఇగో గిట్ల జాగ్రత్తలు చెప్తుంటారు అక్కలకు. మెడిసిన్ చూపించుకోవడానికి ఆడికీడికి అక్కలంతా లైన్ గా కూకున్నారు. వెనకమర్లా నిలబడ్డారంటే వీళ్ళు ఇప్పుడే వచ్చినట్టున్నది. కానీ ఈడ గూకున్నోళ్ళంతా గంటల కమానం ఎయిటింగ్ చేసి కులబడ్డారు. మళ్ళా అందరు సుత గర్భిణీలేనుల్లా. సిద్దిపేట సర్కార్ దవాఖానలా సక్కదనం గిట్లున్నది. సరే యాల పొద్దుగాల పోతే మొదలే చూపించుకోవచ్చని జప్పున్నే వచ్చిండ్రు అనుకుందాం. కనీసం కూకుంటానికి కుర్చీలన్న ఉండాలి కదా. కొందరు పొద్దుల పడ్డోళ్ళు సుత ఉన్నారు. వాళ్ళు కూసుంటే లేస్తానికి ఎంత తిప్పల. మళ్ళా డాక్టర్లే చెప్తుంటారు కూకుంటే ఏం కాదు గాని నడుము నొప్పి, కాళ్ళ వాపులు, లేచేటప్పుడు తలకాయ నొచ్చినట్టు అనిపిస్తది అని. కూకుండాలంటే ఎన్ను పూసకు సపోర్ట్ ఉండాలి. హై బీపీ, కండ్లు తిరుగుడు, నడుము నొప్పి ఎక్కువ ఉంటే అసలు కూకోకుంటేనే మంచిది అని అంటారు. కానీ ఈడ చూస్తేనేమో ఇట్లున్నది. నిలబడితే కాళ్ళు గుంజి, కూసుందామంటే తిప్పలైతుండే. డాక్టర్లు వచ్చి చూసేదాకా ఇదే కథ. సౌలతులు లేక సుక్కలు చూస్తున్నామని చెప్పుకుంటా చిన్న గోస కాదు అక్కలది. గర్భిణీలను ఎంత పాయరంగా చూసుకుంటారు ఇండ్లల్లా. అటున్న పుల్ల ఇటు వెట్టనియ్యరు. సిద్దిపేట దావకనలా చూస్తేనేమో గిరి పరిస్థితి. జర ఇప్పటికైనా అక్కలను గోస పెట్టకుండా జర కూకునే సౌలతులన్నా జయుండ్రి సార్లు. భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలతో పాటు జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. జూన్ 19 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇవి వారం రోజుల పాటు కొనసాగవచ్చని వాతావరణ శాఖ సూచనలు మేరకు ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇది మన తాన. ఇక అటు దేశం మీది బాజుకు చూడు రీ ఎట్లున్నదో. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కపారే వాతావరణం అంతా కింద మీద అయింది పొర్రి. ఏమన్నా గాడుపుదు మారమా. గంటకు 90 కిలోమీటర్ల రువ్వడితోని గాలి సరిసి కొట్టిందంటే చూడుర్రిగెట్లున్నదో. ఆగో చెట్లు చేమలు అన్ని ఎట్లూగుతున్నాయో. మళ్ళా ఉత్త గాలే కాదుల్లో దుమ్ము దుమారంతోని ఢిల్లీ అంతా కమ్మేసే వరకు ఇంట్లకేంచి బయటికి వెళ్లాలంటే గజ్జుమన్నారంతా. ఒక్కపారే గాలి ధూళి తుఫాన్ వచ్చే వరకు చిన్న తండ్లాట కాదు పబ్లిక్ ది. పళ్ళ మీదకు పోయేతోళ్ళకి మస్తు తిప్పలైంది. మరి ఉన్నట్టుండి గీతీర్ల గాడుపు దుమారం ఎందుకు వచ్చిందంటారా. అటు పశ్చిమ దిక్కు నుంచి గాలుల రువ్వడి వెరిగే వరకు ఇట్లయిందంట. వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటారు. ఇప్పుడు అది హిమాలయాల మీద పతాపం చూపిస్తుంటే దాని ఎఫెక్ట్ ఢిల్లీ మీద పడ్డదట. ఇయాల మాపటిలికి మల్ల సల్లవడి ఎప్పట్లెక్కనే అయి గర్మి పెరుగుతుందని అంటుర్రు ఆఫీసర్లు. కానీ ఏ వాతావరణమో ఏమో పొర్రి, ఎప్పుడు ఎట్లుండేదో ఎరకైతలేదు. ఇయాలటి గమ్మతి వార్తలు. రేపటి వార్తల్లో మళ్ళా కలుస్తా. ఉంటాం మళ్ళా.